జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. నేను బానిస నారాయణ, ముదిరాజ్ సంక్షేమ సమితి కన్వీనర్, తెలంగాణ ముదిరాజ్ సమితి యొక్క ప్రతినిధిగా ఈరోజు మీకందరికీ కూడా ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు పూజ్యులు రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సమితి ముదిరాజుల తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అత్యంత వెనుకబడినటువంటి యొక్క ముదిరాజుల ఆకాంక్షను నెరవేరడానికి ఎదురుచూస్తున్నటువంటి సమయం ఆసన్నమై, తెలంగాణలో అత్యధిక జనాభా ఓటర్స్ ఉన్నా కూడా మాకు సరి అయిన ప్రాతినిధ్యం లేక చురుకైనటువంటి యొక్క ముదిరాజు కార్యకర్తలు కూడా ఏ పార్టీలను కూడా మమ్మల్ని ఎదగనేయకుండా చేయడం కూడా జరిగింది. మొత్తం ముదిరాజు సమాజంకి అందరికీ కూడా ఇది బాగా తెలిసిన విషయమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు మొదటి నుంచి కూడా కీర్తిశేషులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఒక సమయం నుంచి కూడా, అంతకుముందు కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే ముదిరాజులను గుర్తించి చాలా మటుకు యొక్క ముదిరాజుల యొక్క ప్రాముఖ్యత ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలను అవకాశాలు ఇవ్వడం, వారు మంత్రులు కూడా చేయడం కూడా జరిగింది. వారి యొక్క పరిపాలన దక్షతను కూడా అప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వాలు మెచ్చుకోవడం కూడా జరిగింది. కానీ కొంతకాలము దాని తర్వాత వచ్చినటువంటి యొక్క ప్రభుత్వాలు కొంతనే మా యొక్క జనాభాకు తగ్గట్టుగా సరి అయిన ప్రాతినిధ్యం లేక మాకు అవకాశాలు ఇవ్వకపోవడం, ఏదో కొద్ది అరకొర అవకాశాలు ఇవ్వడం, ఆ ఇచ్చిన అవకాశాన్ని కూడా తప్పకుండా మేము వినియోగించుకొని శాసనసభకు ఎన్నిక కావడం కూడా జరిగింది. అప్పటి ఐక్యతను దృష్టిలో పెట్టుకొని